హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి దీపారాధన చేసిన తర్వాత చాలామంది పూజ గది తలుపులు మూసేస్తారు. అసలు పూజ గది తలుపులు తెరిచి ఉంచాలా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఇంట్లో పవిత్రమైన ప్రదేశం పూజ గది. ప్రతి ఒక్కరూ తమ స్తోమతకు తగినట్టుగా పూజ గది ఏర్పాటు చేసుకుంటారు. లేదంటే ఒక అల్మారా అయిన దేవుడి చిత్రపటాలు విగ్రహాలు పెట్టుకునేందుకు ఏర్పాటు చేస్తారు. పూజ గదికి కొంతమంది 2 తలుపులు ఉండేలా పెట్టుకుంటే మరికొందరు ఒక తలుపు పెడతారు. పూజ గది విడిగా లేని వారు కట్టెను కూడా వేసుకుంటారు. పూజ గది వాస్తు. పూజ గదికి వేసే తలుపులకి చిన్న గంటలు ఉన్న డిజైన్తో చేయించుకుంటారు. నిత్యం దీపారాధన చేస్తూ ఉంటే ఆ ఇంటి మీద దేవతల ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం పూజ గది నిర్మించుకోవడం చాలా ముఖ్యం. ఈశాన్యం, తూర్పు, ఉత్తర దిక్కులు పూజ గదికి అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈశాన్యం ఈశ్వరుని స్థానం అంటారు. అందుకే ఆ మూలన పూజ గది పెట్టుకుంటే అదృష్టం పొందుతారు. ఈశాన్య దిక్కులో పూజ గది పెట్టుకోవడం కుదరకపోతే తూర్పు లేదా ఉత్తర దిక్కులో పెట్టుకోవచ్చు. నైరుతి, ఆగ్నేయ దిశలలో పూజ గది అస్సలు పెట్టుకోకూడదు. పూజ గది తలుపు మూసి ఉంచాలా? మనసుకి ప్రశాంతతనిచ్చే మందిరం పూజ గది. దీపారాధన చేసుకున్న తర్వాత చాలామంది పూజ గది తలుపులు మూసేసి ఉంచుతారు. నిజానికి పూజ గది తలుపులు మూసి ఉంచాలా లేదంటే తెరిచి ఉంచాలనే సందేహం చాలామందికి ఉంటుంది. దేవుడి గదికి తాళం వేయడం, తలుపులు మూసి ఉంచడం అస్సలు చేయకూడదు. దేవుడి విగ్రహాలు ఏ స్థానంలో పెట్టాలి? ఎంతో పవిత్రమైన పూజా మందిరంలో ఏర్పాటు చేసే దేవుళ్ళు విగ్రహాలు పెట్టే ముందు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. పూజ గదిలో పెట్టే విగ్రహాలు 6 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదు. 2 అంగుళాల కంటే తక్కువ ఎత్తు ఉండకూడదు. పూజ గదిలో దేవుడి విగ్రహాలు ఎప్పుడూ గోడకి తగిలేలా పెట్టకూడదు. కొద్దిగా ఖాళీ స్థలం వదిలి పెట్టాలి. దేవుడి గదిలో విగ్రహాలను సరైన దిశలో పెట్టకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. గాలి, వెలుతురు సరిగా ఉండేలా చూసుకోవాలి. దేవుడి విగ్రహాలు పూజ గదిలో ఒకటే ఉండాలి. కానీ దేవుడి చిత్రపటాలు మాత్రం ఎన్నైనా ఉండవచ్చు. పడమర దిశలో విగ్రహాలు పెట్టకూడదు. ఉత్తర, ఈశాన్య దిశలలో దేవతామూర్తుల విగ్రహాలు పెట్టుకుంటే మంచిది. దేవతల ఆశీర్వాదం పొందాలంటే పూజ గది శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. బాత్రూమ్, టాయిలెట్ గోడ పక్కన పూజ గది ఎప్పుడూ ఏర్పాటు చేయకూడదు. స్నానం చేయకుండా పూజ గదిలోకి అడుగు పెట్టకూడదు. పూజ గదిలో ఎక్కువగా రాగి పాత్రలను ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ గది ఎప్పుడు చిందరవందరగా ఉండకూడదు. పూజకు ఉపయోగించిన పువ్వులు వాడిపోయిన, ఎండిపోయిన వాటిని వెంటనే తొలగించాలి. దేవతామూర్తుల ప్రతిమలతో పాటు ఇంటి పెద్దలు, పూర్వీకుల ఫోటోలు పూజ గదిలో అస్సలు పెట్టుకోకూడదు. పగిలిన విగ్రహాలు ఉంటే వాటిని వెంటనే తొలగించాలి. వాటి స్థానంలో కొత్తవి పెట్టాలి. విరిగిపోయిన విగ్రహాలు గుడిలో లేదంటే ఏదైనా నదిలో నిమజ్జనం చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.